ఏంట్రా అయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అంటే నీకోసం ఇదంతా చేసిందంతా వృధా అన్నమాటే అర్థమవుతుంది. మీరందరూ ఒకటి అయినా నేను చస్తే మీకెవరికి ఏ నష్టం ఉండదని అనుకుంటున్నారు కదా. నా కొడుకు కోసం నేను ఈ విధంగా ప్రాణాలు తీసుకోవటం నాకు మంచిదే, నేను ఉండను అని అంటూ వెంటనే అలా గన్ని తీసుకొని వచ్చి అలా అందరి ముందు నిలబడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అమ్మ ఏంటమ్మా? లేదురా, నేను భయపెట్టడం లేదు. ఎందుకంటే ఈ పెళ్లి జరగకపోతే నేను ఈ పని చేసుకుంటాను కాబట్టి మీరెవ్వరూ కంగారు పడకండి. ఇక నేను చచ్చిపోయాక నా శవం నుండి దాటి ఆ తర్వాత నువ్వు ఆ రూపని ఇంట్లోకి తీసుకొని వచ్చేసేయ్ అనే విధంగా అంటూ వెంటనే అలా కాల్చుకోబోతూ ఉంటుంది. అమ్మ వద్దమ్మా అని అంటూ ఆపుతూ ఉంటారు. అంతలో అలా గన్ని పేలిన సౌండ్ వినిపిస్తుంది. ఆ గన్ పైకి వెళ్ళిపోగానే ఏంటమ్మా ఈ పిచ్చి పని, ఎందుకు ఇలా చేస్తున్నావు? అవునరా, నేనంతే, ఈ ఇంటి కోడలిగా శ్వేత రావాలని అనుకుంటున్నాను. సరే అమ్మా, నువ్వు కోరుకున్నట్టుగానే నేను శ్వేతను పెళ్లి చేసుకుంటాను. కానీ ఇలాంటి పిచ్చి పని మాత్రం చెయ్యకమ్మా. సరే నాయనా, నువ్వు అంటున్నావు కదా, నీ మాట నుండి నేను తీసేయను. అయినా నా వల్ల నువ్వెందుకురా? ఇష్టం లేకుండా ఇలా ఎందుకు చేసుకోవటం? ఏం వద్దులేరా, వద్దమ్మా, నేను పెళ్లి చేసుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మా. ఇక మరోవైపు రూప ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ఏంటి, రాజు ఇంట్లో ఏమైనా జరుగుతుందా? నేను వెంటనే వెళ్ళాలి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ అలా బయటికి వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైంది? నాన్న, నేను వెంటనే రాజు ఇంటికి వెళ్ళాలి నాన్న, ప్లీజ్ నాన్న నన్ను పంపండి. ఏంటి వాడింటికి వెళ్ళేది? అయినా ఇంకొద్ది క్షణాల్లో ఆ రాజుగాడు శ్వేత మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వాడి కోసం నువ్వు వెళ్ళాలని మాట్లాడుతున్నావా? నాన్న ప్లీజ్ నాన్న, ఆపుతావా రూప? అయినా తాళి గొప్పతనం అంటే మీకేం తెలుసు అత్తయ్య, చెప్పండి. మావయ్య మీకు తాళి కట్టాడు, తాళి కట్టిన మాటే వాస్తవం. కానీ మీరు మావయ్యతో ఉన్నారా? భార్యాభర్తల బంధం అంటే మీకు ఎలా తెలుస్తుంది? భర్తతో ఉంటే తెలుస్తుంది, కానీ ఇలా దూరంగా ఉంటే ఎలా తెలుస్తుంది? అందుకే నాన్న, ప్లీజ్ నాన్న, అమ్మలా నన్ను ఈ విధంగా చేయకండి నాన్న. ఎందుకంటే అమ్మకు వచ్చిన పరిస్థితి నాకు రాకూడదు నాన్న. మీకు దూరంగా అమ్మ ఉండగలిగిందేమో, కానీ నేను మాత్రం రాజుకు దూరంగా ఉండలేను నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి. రాజు చాలా మంచివాడు నాన్న. నేను రాజుకు దూరంగా వెళ్ళిపోయినా కానీ రాజు మాత్రం నన్నే ప్రేమించాడు నాన్న. ఎన్ని ఆటంకాలు వచ్చినా తన మనసులో మాత్రం నేనే ఉన్నాను నాన్న. ఇప్పుడు ఆ శ్వేతను కూడా ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నాడు, కేవలం అత్తయ్య వల్లే. ఏంటి అత్తయ్య అంటున్నావు? అవును నాన్న, మీరు అర్థం చేసుకోండి నాన్న. రాజు చాలా మంచివాడు, శ్వేత మెడలో తాళి కట్టాడు. ఒక్క క్షణం నేను చెప్పేది వినండి. ఏంటి రూపా, నువ్వేం మాట్లాడుతున్నావు? చూస్తుంటే ఏదేదో మాట్లాడేలా ఉన్నావు. టైం అవుతుంది, త్వరగా మనం వెళ్దాం పద. తమ్ముడు, ఇంకా ఏం చూస్తున్నావు? పద తమ్ముడు అని అంటూ వెళ్తూ ఉంటే, ప్లీజ్ నాన్న, వద్దు నాన్న, రాజు చాలా మంచివాడు నాన్న, మీ దండం పెడతాను నాన్న. రాజు గురించి మీకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు నాన్న, అర్థం చేసుకోండి నాన్న. ఏంటి రూపా, పదే పదే ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? అత్తయ్య మీరు ఆగుతారా? అయినా భర్త విలువ మీకెలా తెలుస్తుంది? భర్త ఉంటే మీకు భర్త విలువ తెలిసేది, భర్త లేడు కాబట్టి మీకు ఆ విలువ అర్థం కావట్లేదు. చెప్పినా మీకు అర్థం కాదు. నాన్న ప్లీజ్ నాన్న, మీరైనా వినండి నాన్న. అయినా ఇందులో రాజు తప్పు లేదు నాన్న. అమ్మకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ నాకు మాత్రం ఇలాంటి పరిస్థితి రాకూడదు నాన్న. ఎందుకంటే నేను రాజు లేకుండా ఉండలేను నాన్న. ప్లీజ్ నాన్న, మీ కాళ్ళైనా పట్టుకుంటాను నాన్న. రాజుని అర్థం చేసుకోండి నాన్న, మీరు అల్లుడిగా ఒప్పుకోండి నాన్న అని అంటూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే, తమ్ముడు నువ్వు ముందు పద, అసలే ఆలస్యం అవుతుంది. సుమా పద, చంద్ర పద. వద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అప్పుడు వెంటనే డోర్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రూప మాత్రం చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అమ్మ కాస్త ఈ వాటర్ తాగు అని అనగానే ముత్యాలు వాటర్ తాగి, ఎరా నాయన, శ్వేత వాళ్ళు వచ్చే సమయం అవుతుంది, నువ్వు త్వరగా బట్టలు వేసుకొని ఉండు. ఇక ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఎప్పటికైనా ఈ పెళ్ళి ఆపాలని చూస్తే నువ్వు అంతటా నువ్వు ఉండలేవు కదరా. ఎక్కడైనా సరే నేను గన్ని పేల్చుకొని చస్తాను.
గుర్తు పెట్టుకో అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రాజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. పూల దగ్గర కాస్త మంచిగా స్ప్రే చేయండి, పూలు మాత్రం అస్సలు వాడిపోకూడదు, అర్థమవుతుందా? వరాలు ఇంకా అలానే ఉన్నావేంటి? గెస్ట్లని నువ్వే ఇన్వైట్ చేయాలి కదా. సరే అమ్మా, నేను చూసుకుంటాను. ధనాలు, శ్వేత వాళ్ళు ఎక్కడికి వచ్చారో ఫోన్ చేసావా? ఆన్ ది వే అంటమ్మా, వస్తున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం అప్పలనాయుడు విరూపాక్షికి ఫోన్ చేస్తాడు. ఇక అప్పలనాయుడు జరిగిందంతా కూడా విరూపాక్షికి చెప్పగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. అప్పలనాయుడు, నువ్వేం కంగారు పడకో, ఎందుకంటే రూపరాజుల బంధం శాశ్వతం, వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. అలాగే వాళ్ళ పెళ్లి ఆపడానికి నేను ఇప్పుడు వస్తున్నాను. కానీ ముత్యాలు నా మాట విని ఈ పెళ్లి ఆపుతుందేమో అని అనుకున్నాను. నా మాటల ద్వారా తను వినలేదు. ఇక నేనే డైరెక్ట్గా వస్తున్నాను, నువ్వు కంగారు పడకో అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేస్తుంది విరూపాక్షి. మరోవైపు శ్వేత వాళ్ళు వచ్చి అలా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నా కోడలు కుందనపు బొమ్మలా ఉంది అని ముత్యాలు అంటూ ఉంటుంది. అదే సమయానికి ఆటోలో నుండి సూర్యప్రతాప్, విజయాంబిక, సుమాచంద్ర నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. ఈ విషయం ఎలాగైనా విరూపాక్షి అమ్మగారికి చెప్పాలి, అమ్మాయి గారు అక్కడే ఉండిపోయారు, ఈ విషయం చెప్తే అమ్మాయి గారిని తీసుకుని వస్తారు కదా అని అనుకుంటూ వెంటనే మందారం విరూపాక్షికి ఫోన్ చేస్తుంది. చెప్పు మందారం, ఇలా ఫోన్ చేసావు అమ్మగారు అని అంటూ వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే నువ్వేం కంగారు పడకో, నేను రూపని కళ్యాణ మండపానికి నేను తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేస్తుంది. ఇక మరోవైపు ఇంట్లోకి రాగానే సూర్యప్రతాప్ వాళ్ళని పలకరించకుండా పక్కనే ఉన్న వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. పిలవకుండా వచ్చిన వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు, కానీ పిలిచిన వారు మీరు వచ్చినందుకు మాత్రం చాలా సంతోషం అని అంటూ అలా ముత్యాలు తీసుకెళ్తూ ఉంటే, బావగారు ఇలా అవమానాలు పడుతూ ఇక్కడ ఉండటం అవసరమా? ముత్యాలు ఎలా అవమానించింది? పదండి బావగారు. లేదు, మాట ఇచ్చాను కాబట్టి ఉండి తీరాలి, ఎవరి కోసమో మనం ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు అని ప్రతాప్ అంటూ ఉంటాడు. రాజు, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు రాజు, కానీ నీ ప్రేమను నాన్న అర్థం చేసుకోవట్లేదు. అసలు నేను ఎంత వస్తానని చెప్పినా కూడా వినలేదు. పక్కనే నాన్న పక్కన వచ్చి కూర్చుంటాను, నేను నువ్వు తాళి కడుతుంటే చూస్తానని అన్నా కూడా ఆగలేదు రాజు. ఏం జరుగుతుందో ఏమో అని కంగారుగా ఉంది రాజు, నన్ను నాన్న తీసుకెళ్ళలేదు. ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు రాజు అని అంటూ రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ధనాలు రాజును రెడీ చేస్తూ ఉంటే రాజు మాత్రం ఏ ములకకుండా పలకకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక అదే సమయానికి సూర్యప్రతాప్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా మీరు రావటం చాలా సంతోషంగా ఉంది. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. ఖచ్చితంగా సూర్యప్రతాప్ గారు నిలబెట్టుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. అన్నయ్య గారు ఎంతసేపు నిలబడతారు? నాకే కాలు గుంజేలా ఉన్నాయి, మీరు కూర్చోండి అమ్మాయి అన్నయ్య గారు అని అనగానే సరే చెల్లమ్మ అని అంటూ కూర్చుంటారు. అమ్మ ఎలా ఆ పెళ్ళిని ఆపుతుందో తెలీదు, కానీ రాజు మాత్రం ఖచ్చితంగా శ్వేత మెడలో తాళి కట్టడు. ఎందుకంటే రాజు మనసులో నేనే ఉన్నాను కాబట్టి. నాకు తెలుసు రాజు, నిశ్చితార్థం కళ్యాణ మండపం వరకు వచ్చిందేమో, కానీ పెళ్ళి ఖచ్చితంగా జరగదు, తాళి నువ్వు కట్టలేవు రాజు అనే విధంగా రూప అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఏంటే ఇక్కడ ఇంతగానం ఏడుస్తున్నావు? అవునమ్మా, ఏడవకుండా ఎట్లా ఉండనే, చెప్పే. అసలు నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం దాచాను, నా కిడ్నీని ఆ అత్తయ్యకి ఇచ్చాను. ఏంటి పిచ్చి మొహం దానా, కిడ్నీ ఇయ్యడం ఏంటే? అవును, అత్తయ్య గారు బ్రతికితే నాకు రాజుకు పెళ్లి చేస్తారనుకుని నేను ఇచ్చాను, కానీ ఎవరినో కోడలిగా తెచ్చుకుంటుంది. అయితే ఇప్పుడే కడిగి పాడేద్దాం, పదవే పద అని అంటూ రేణుకను తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు అలా రాజును ధనాలు తీసుకొని వస్తూ ఉంటే వరాలు మాత్రం శ్వేతను తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక రూపం మాత్రం రాజు గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది. మరి అసలు వీళ్ళ పెళ్లి జరుగుతుందా జరగదా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.